ఈరోజు ఏం చేస్తున్నానంటే వెజ్ కర్రీనే పెసలు ఉన్నాయి కదా, పెసలు నిన్న పొద్దున్నే పెసలు నానబెట్టా. ఒక అన్ని పెసలు నానబెట్టి శుభ్రంగా 4 సార్లు కడిగి రాత్రి ఒక పల్చన గుడ్డలో మూట కట్టా. అవన్నీ మీకు తెలుసు. ఇప్పటికి మొలకొచ్చిన పెసలు అక్కడ పెట్టా. అందులో ఏమేమి వేసి వండుతానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈరోజు ఆ కూర బోల్డ్ అంతసేపు సిమ్లోనే వేగాలి ఇది, అందుకని నేను ఉడకబెట్టలా. చూసారమ్మా, ఈ 5 కాయలు ఉన్నాయి, ఎవరు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వీటిని అది ఎలాగూ 20 నిమిషాలు టైం పడుద్దమ్మా సిమ్లో ఉంటే. ఆ 20 నిమిషాలు ఎందుకు ఖాళీగా, మళ్ళీ దీనికోసం ప్రత్యేకించి ఒక వీడియో ఎందుకు, అందుకని ముక్కల కోసం నేను 1 ఇయర్ దాస్తా కదా. ఇదిగో అమ్మ సిమ్లో పెట్టే కదా చాలాసేపు. ఇదిగో ఇప్పుడు ఈ ఆకుకూర వేసేస్తున్నా. సిమ్లోనే ఉంచే కదా, అబ్బా అవన్నీ సూపర్గా ఉడికినాయి. బచ్చలకూరలో పెసరపప్పు నానబెట్టలేదు, ఒక రకంగా ఉడకబెట్టి వండేసుకుని అదే స్టైలే. కానీ అంటే పెసలే మొలకలు వచ్చింది అది వండుతున్నాం కదా, ఆరోగ్యం కదా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ 2 సంవత్సరాలు ఫినిష్ అయిన సందర్భంగా అక్షయ తృతీయ చేశాను కదా. ఆ రోజు అసలు ఏమీ చదవలేదు, టైం లేదు. ఆ పూజ వంటలు అవి సరిపోయినాయి. ఆ రోజు చదవలేదు, నెక్స్ట్ చదువుతానమ్మని చెప్పానమ్మా. మరి అప్పటికి ఏం జరుగుతుందంటే ఈ వంకాయ పచ్చి బఠానీలు కూర వచ్చింది, అది చదవలేపాను. ఈరోజు చదువుతానమ్మా. దేవి బలుసు, మీ లైఫ్ స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. పిల్లల్ని ముగ్గురిని సినిమాల్లో సీరియల్లో బాగా సెటిల్ చేశారు. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. 7 అన్నయ్యలతో పల్లెటూరులో పుట్టి పెరిగి చెన్నైలో ఉండి పిల్లలు సెటిల్ చేసి ఈరోజు ఒక్కరే ఉండటం అనేది ఎంత గొప్ప విషయం. ఏదైనా మీరు చాలా ధైర్యం ఉన్న మహిళ. చాలా నమస్కారాలు పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. విధి ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాల్సిందే. మరి ధైర్యం లేకపోతే విధినే నమ్మేసి కూర్చుంటే ధైర్యం కూడా ఉండాలి కదా. అది నాకుందని నేను నమ్ముతాను, అంతే. ఇప్పుడు ముగ్గురు పిల్లలు కదా, ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర ఉండలేదు, వీళ్ళ దగ్గర ఉండలేదు, వాళ్ళ దగ్గర ఏవి వస్తాయి. సపరేట్గా ఉంటే అందరూ వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శైలు వడలి అనుకుంటామ్మా, 6011 అమ్మా. మేము దీన్ని కొత్తిమీర కారం అంటాం. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నోరు ఊరుతుంది. మీరు చేసే పద్ధతి చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని పిలుచుకుంటారు. కానీ కారం లేకుండా చేసేది కొత్తిమీర కారం అని చాలామంది ఇళ్లల్లో వండుకుంటారు. ఈ బంగాళదుంప కూడా అలాగే కారం లేకుండా కూడా వండేయచ్చు. వండితే ఆ కారం లేని కూరలు మొదలుపెట్టా. ఏం చేయాలనుకుని ఈ కారం లేని మొదలుపెట్టాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అవంతిక 066 మళ్ళీ 060, దీని పెద్ద నెంబర్లే. సూపర్ అమ్మ, ఈ కూర మా బ్రాహ్మణుల్లో వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర అంటామమ్మా. ఇదే విధంగా ఆలుగడ్డ అరటికాయ కూడా చేస్తాము, కానీ కూర దింపాక నిమ్మకాయ పిండుతాం. వంకాయ కూరలో పిండము, అంతే. చాలా బాగుంటుందమ్మా రుచి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అది ఇప్పుడే నేను చెప్పాను, ఒక్క నిమిషం ముందు, ఒక్క సెకండ్ ముందు. ఇలా బంగాళదుంప కూడా వండుతారని. అవును, అరటికాయ కూడా ఉండొచ్చు. వండుతా ఒక్కోటి. నాకు ఏ రోజు ఏమి తినాలనిపిస్తే ఆ వంటలు చేసి మీకు చూపించటమే. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. అవునులే, వంకాయలో నిమ్మకాయ పిండితే బాగోదు, కరెక్ట్గానే చెప్పావు. బంగాళదుంపలో అరటికాయలో పిండొచ్చు. చేస్తా ఈసారి, ఒక్కోటి వెరైటీ వంటలు చేస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మహాలక్ష్మి, నైస్ వంకాయ కొత్తిమీర కర్రీ, సూపర్ అమ్మ. విజయ్ గారికి హెల్త్ ఎలా ఉంది చెప్పండి అమ్మ. కొంచెం బాగానే ఉంది కానమ్మా, ఇంకా వీడియోలు ఏం చేయట్లేదు కదా, అప్పుడు కొంచెం ప్రాబ్లమ్గా ఉంది. ఇక లోపల ఇంకా హాస్పిటల్లో చేయాల్సిన పనులు ఉన్నాయి. కొన్ని గ్యాప్ తీసుకోమన్న తర్వాత చేస్తారు డాక్టరు. అందుకోసం వీడియోలు ఏం చేయట్లే, ఇంట్లోనే ఉన్నాడు. పర్వాలే, బాగానే ఉన్నాడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శకుంతల 9399 అమ్మ. నమస్తే అమ్మ, నమస్కారాలు. ఫ్లవర్స్ చాలా బాగా చేశారమ్మా వంట, సూపర్, నోరూరుతుందమ్మా. మళ్ళీ లవ్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుభాషిణి నిమ్మకాయల అమ్మ, మీరు వండిన వంకాయ కూర చాలా బాగుంది, మేము తిన్నట్టే ఉందమ్మా. అన్ని లవ్స్ ఇవన్నీ పెట్టింది, చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రీతి సాయి 5359. హాయ్ అమ్మా, ఐఎమ్ కళా ఫ్రమ్ చెన్నై. మీ వంకాయ కూర సూపర్, మీ వంట ఈజీ
అండ్ టేస్టీ. సూపర్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ ఎప్పుడు ప్రతి వీడియోకి అయ్యమ్మ ఐఎమ్ కళ ఫ్రమ్ చెన్నై ఇది మాత్రం తప్పకుండా వస్తుంది రోజు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రాచపూడి సులక్షణ అనుకుంటమ్మా. చాలా బాగా చేశారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మౌనిక 4070 అమ్మ. హాయ్ అమ్మమ్మ, బాగున్నారా? మీ మాటలు అంటే నాకు చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్ కూడా. లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ తల్లి. మాటలు ఇష్టం, రెస్పెక్ట్ చేస్తున్నానన్నావు, ఇంకా చాలా థ్యాంక్స్. సువర్ణ సత్య 3894. అమ్మ, మీరు మాత్రం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటారు మా అందరికీ. నేను మొన్న సూత్రధారులు, రాంబంటూ సినిమాలు మళ్ళీ చూసినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాను. ఈ సమ్మర్లో మంచి స్వీట్ పిల్లలకి ఏదైనా చూపించండి. ఓకే అమ్మ, చేస్తాను. నాగరత్నం ఏలేటి 8440. అమ్మ నమస్తే. వంకాయ పచ్చి బఠానీలు చేసినప్పుడు మీ శారీ చాలా బాగుంది అమ్మా. పెసరకట్టు మామిడికాయ రసం నేను చేశాను, చాలా బాగుంది. బాగుంటుందమ్మా, చాలామంది ట్రై చేశారు. మొత్తానికి పెసరపప్పు కొత్తిమీర మామిడికాయ వేసింది, చాలామంది చూశారు. అయితే చూడొచ్చు, ఎంత పెసరపప్పు వేసుకుని అంత మామిడికాయ ముక్క అంత కొత్తిమీర వేసేస్తే వచ్చారు, టేస్ట్గా ఉంది కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గిరిజ గుమ్మడి 649. మసాలా ముందే వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మేడం. అసలు నేను మసాలా వేయలేదమ్మా. మసాలా వేసుకోవచ్చు, వేసుకున్నా పర్వాలేదు అన్నట్టు చెప్పానమ్మా. అది మసాలా వేస్తే ముందే వేస్తే అసలు మసాలా పక్కకి వెళ్ళలేదులే నేను. అలా వెరైటీగా ఉండాలని మసాలా పక్కకి వెళ్ళా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జీవి భాస్కర్. అమ్మ ఎలా ఉన్నారు అమ్మ? చాలా మంచి రెసిపీ. మేము ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు మీ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేస్తాం మీ స్టైల్లో. థ్యాంక్స్ అమ్మా ఫర్ నైస్ రెసిపీ. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. సోమయాజులు. ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, అల్లం పేస్టు కర్రీలోకి చాలా టేస్టీగా వస్తుంది ఆంటీ. బికాజ్ నేను కూడా ఇలా చేశాను ఒకసారి బ్రింజాల్తో. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. చేశానంటున్నావు కదా ఆల్రెడీనే, బాగుంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కుమారి రాజనాల. నమస్కారం అమ్మ. సూపర్ ఎమ్మీ. వంకాయ, కొత్తిమీర, కారం. మీ శారీ చాలా బాగుందమ్మా. చీర బాగుంది, చీర బాగుందని చాలామంది, ఇప్పటికి చాలామంది చదివాను. ఆ రోజు కట్టుకున్న చీర ఇక్కడ దీప్తి అని ఒక అమ్మాయి ఉంది నాకు, యంగ్ ఫ్రెండ్, ఇంకో బ్లాక్లో ఉంటారు. ఆ రోజు బాగా గుర్తు, మళ్ళీ మీరు ఒకసారి తిరగేయండి ఆ అమ్మాయిని చూడాలంటే. వంకాయ బంగాళదుంప కూర వండా, వెజ్ కూర. అమ్మాయి బ్రాహ్మిన్స్, వంకాయ బంగాళదుంప కూర వండాను. ఆ కూరకి ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి భోంచేయటానికి. వండేటప్పుడు కూడా చూసింది. అలా నేను వండుతానంటే వెళ్ళి వండుకుంది. ఆ అమ్మాయి వస్తా ఖాళీ చేతులతో రాకుండా ఆ చీర తీసుకొచ్చింది. మీకు ఎప్పటి నుంచో చీర పెడదాం అనుకుంటున్నాను ఆంటీ, పెట్టడమే కుదరలేదని చెప్పి ఆ రోజు కట్టుకున్నా కదా, ఆ చీర తీసుకొచ్చింది. ఈ జాకెట్ అవన్నీ కుట్టించడం లేట్ అయింది, కుట్టి ఉంది కదా, ఆ రోజు వేసేసుకున్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఏం చేస్తున్నానంటే వెజ్ కర్రీనే. పెసలు ఉన్నాయి కదా, పెసలు నిన్న పొద్దున్నే పెసలు నానబెట్టా. ఒక అన్ని పెసలు నానబెట్టి శుభ్రంగా 4 సార్లు కడిగి రాత్రి ఒక పల్చని గుడ్డలో మూట కట్టా. అవన్నీ మీకు తెలుసు. ఇప్పటికి మొలకొచ్చిన పెసలు అక్కడ పెట్టా. అందులో ఏమేమి వేసి వండుతానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈరోజు ఆ కూర, వెజ్ కూర. ఇది కూడా మీరు అందరూ ట్రై చేయండి. చేసిన వెంటనే మీరు ట్రై చేస్తారు కూడా, ఎందుకంటే పెసలు ఇంట్లోనే ఉంటే ఒక ఆకుకూరే ట్రై చేస్తారు. ఇదిగో చూడండి అమ్మా, చెప్పాను కదా. ఆహా, ఈగో ఇప్పుడే ఊడ తీసా మీకు చూపించడం కోసమే. చక్కగా మొలకలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇందులో పోసేస్తా. ఇదిగో చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. నిన్న పొద్దున్న నానబెట్టా 2 గుప్పుళ్ళే. రాత్రి 10ంటికి ఈ క్లాత్ తడిపి దీంట్లో మూట కట్టా. ఇందులో చక్కగా మొలకలు వచ్చినాయి. ఇది ఎట్లా ఉంచుదాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో బచ్చల కూర. ఎందుకంటే బచ్చల కూర నాంగి ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి, ఇవాళ షాపులో ఇట్టాగే ఉన్నాయి, చిన్నగానే దొరికినాయి. అందుకని తెప్పించానమ్మా.
ఈ బచ్చల కూర వేసి వేసి ఈరోజు వంట చేసేస్తా. ఇంకోటి అందులో ఏం వేస్తున్నాడు చూపిస్తా. ఇగో అల్లం ముక్కలు, ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మామూలే, ఒక ఉల్లిపాయ మామూలు వేస్తా. ఈ పప్పులతో వీటితో ఈరోజు కూర చేస్తా. ఓకేనమ్మా. ఇదిగో చూడనమ్మా, 4-5 కట్టలుంటే ఊడ తీస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని నీట్గా చేసి పెట్టేశా. ఇప్పుడు దీన్ని కట్ చేస్తా. కొంతమంది కట్ చేసి కడగకూడదమ్మా అంటారు. కడిగినా కట్ చేస్తే మరీ తడిగా బాగోదు, జిగురు జిగురు. శుభ్రంగా ఇప్పుడు కట్ చేసుకుని వాడేస్తాగా. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకుంటే చాలు. ముందే తడిపేసామనుకో ఇదంతా అంత నీట్గా రాదు. ఆకుకూరలో కడిగినా ఏమీ పోదమ్మా, ఎంతో అవదు. ఆ పెసల్లోకి అట్టట్ట సరిపోద్ది. ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, ఇందులో చెత్తే బోల్డ్ పోద్ది కదా. చూసారమ్మా, ఇది కడుక్కొచ్చేసి వాడేసేస్తా. వాడేసి ఒక్కొక్కటి చూపించేస్తాం మీకు. ఒక ఉల్లిపాయ యథా మామూలే, ఆ ఉల్లిపాయ కాకపోతే ఏదైనా ఉల్లిపాయ ఎంత సన్నగా కోస్తున్నానో చూసుకోండి. కూరలో మనల్ని ఎక్కిరిస్తాయి, ఎక్కువగా లావుగా ఉంటాయి, తెక్కమంట కనపడతాయి. చూసారుగా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అంతే. ఇగో పెసలు, ఒకసారి మళ్ళీ మొత్తం చూపిస్తాం మీకు. ఇగో పెసలు, బచ్చల కూర, ఇదనమాట. శుభ్రంగా కడిగేసి నీట్గా ఇట్లా పెట్టేసాం. ఇవే కూరకి, ఇంకేమీ లేదు. ఇందులో ఉప్పును లైట్గా కొంచెం కారం వేస్తాం, అంటే ఇంకేమేను. సూపర్గా ఉంటుంది. వెళ్దాం రెండిక. అన్నీ ఇక్కడ పెట్టుకున్నా. ఇదిగో ఇది అంటిస్తున్నా. ఇదిగో బియ్యం కడిగి పెట్టా, అది. ఇదిగో చూసారా, గిద్దెడు ఉంటుంది కదా, ఆ గిద్దెన్నర బియ్యం పోసా. గిద్దెన్నర బియ్యానికి 4 నీళ్లు పోసా. 4 కంటే కొంచెం ఎక్కువ పోసా. 1, 3 పోస్తా కదా, గిద్దెన్నర బియ్యం కదా, 4 వేసి వేసా నీళ్ళు. ఇదిగో ఇప్పుడు దీన్ని కూడా అంటించేసా. ఇది పొగ వచ్చిన తర్వాత ఇది పెడతా. ఇదిగో అమ్మ, కాలిపోయింది. ఇదిగో నూనె పోస్తున్నా. ఇదిగో చూడండి, ఎందుకంటే యాగాలి కదా మన పెసలు, అన్నీ పనే కదా అది. ఇక ఈ నాయి మామూలే, వీటిలో ఏమీ మార్పు ఉండదు. ఇదిగో చూడమ్మా, అసలు చూడండి, అప్పుడే వచ్చేసిందమ్మా వాసన. నూనెలో వేసానా అంతే వచ్చేసింది. ఇదిగో పసుపు. ఇప్పుడు ఏమీ లేదు. ఇదిగో ఒక్క రవ్వ. ఇదిగో చూడండి, జీలకర్ర, అంతే. సిమ్లో పెట్టానమ్మా, సిమ్లో పెట్టుకోండి అట్ట కాసేపు, ఓకేనా. ఇప్పుడు ఇదిగో అల్లం ముక్కలు చూడండి అమ్మ, అల్లం ముక్కలు వేసా. అల్లం ముక్కలు వేగుతున్నాయి కదా. ఇదిగో వెల్లుల్లిపాయలు వేసా. ఇవన్నీ అసలు ఎంత సువాసనలు వస్తున్నాయంటే, అలా ఇలా కాదు, అలా వస్తున్నాయి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మంచి సువాసన వస్తున్నాయి. ఒక్క రెబ్బే వేసాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయలేదు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇదిగో ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు. చూసారుగా, ఈ ఉల్లిపాయలతో పాటు ఈ బాగా వేగాలి కదమ్మా పెసలు కూడా వేసినాక. అందుకని ఇప్పుడు అట్ట పచ్చిగా కనపడుతున్నా కూడా అల్లం ముక్కలు అన్నీ కరెక్ట్గా ఎగిపోతాయి. దీని మీద ఇంకా మూతరాల ఆవిరి వచ్చినాక పెట్టేస్తా. ఇదిగో నిజంగానమ్మా, మీరు వండుకునేటప్పుడు తెలుస్తుంది. ఈ మెంతి పొడి వేయటంలో సువాసనలు వెదజల్లుతాయి, తిరగమాత అంత బాగుంటుంది అనమాట. చూడండి ఎంత వాసన వేస్తుందో. ఇప్పుడు శుభ్రంగా చక్కగా ఎగుతుంది. ఏగింది చూసారు కమ్మా, చక్కగా ఏగిపోయింది. అదిగో అల్లం ముక్కలు కూడా సూపర్గా ఏగినాయి. ఇప్పుడు ఇగో చూడండమ్మా, పోస్తున్నా. అవి చాలే, ఈ వట్టి తినేస్తా, ఇష్టమే కదా, మంచిది, అవి తినేస్తా. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. చూడండి, వీటిని ఒక ఉడుకు తెచ్చుకుంటే అది మీ ఇష్టం, తెచ్చుకోపోయినా చక్కగా ఎగుతాయి. ఆకుకూర వేసిన ఆకు పైన ఉంది, బోల్డ్ అంతసేపు సిమ్లోనే వేగాలి ఇది. అందుకని నేను ఉడకబెట్టలా, ఇట్లా అంటే నలిగిపోతుంది ఇప్పుడే, అందుకని ఇక ఉడకబెట్టలా. కావాలంటే మామూలు పొయ్యి మీద కుక్కర్ పెట్టకుండా 1 ఉడుకు 2 ఉడుకులు రానిచ్చుకోవచ్చు, కానీ నేను చేయలే.
చూసారా? ఇప్పుడు అవి పెట్టేసా. సిమ్లోనే ఉంటుంది. ఇదిగో అంతే. ఇదిగో ఇది పొగ వస్తుంది, ఇది పెట్టేసా. ఓ పని అయిపోయిందా? ఇది సిమ్లో పెట్టాను, ఇది దాంట్లో పెట్టేశాను. ఇప్పుడు మీకు పని చేస్తాను పదండి. ఇంకో కొత్తది ఒకటి చేసి చూపిస్తా. చూసారమ్మా, ఈ 5 కాయలు ఉన్నాయి. ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వీటిని అది ఎలాగూ 20 నిమిషాలు టైం పడుద్దమ్మా సిమ్లో ఉంటే. ఆ 20 నిమిషాలు ఎందుకు ఖాళీగా? మళ్ళీ దీనికోసం ప్రత్యేకించి ఒక వీడియో ఎందుకు? అందుకని మొక్కల కోసం నేను 1 ఇయర్ దాస్తా కదా, ఎప్పుడో ఒక ఆర్డర్ దొరికితే అప్పుడే కోసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి దొరికినాయి కదా, ఇదిగో కోసేసాం మొదలు. ఈ ఎంత మొక్కలు దాసి అయినా కూడా మనం అంత నీట్గా చేసుకోవాల్సిందే. కడిగేసుకుని తోలు తీసినా కూడా ఇట్లా కడిగేసుకుని, ఇదిగో అమ్మాయి చూడండి అమ్మా, 2 సౌండ్లు వచ్చింది. సిమ్లో పెట్టేసా. ఓకే, ఇది చూడండి అమ్మా, సిమ్లోనే ఉంది. ఇదిగో చక్కగా ఏగుతుంది చూడండి. ఇదిగో అమ్మ, సిమ్లో పెట్టే కదా చాలాసేపు. ఇదిగో ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నా. ఇప్పుడే వేసేద్దాం, అడుగునుంటే మళ్ళీ మాడతాయి. కొంచెం ఎక్కువగా అవుతుంది కదా, కొంచెం ఆకుకూరలో కలిసిపోతే ఈ తడికి కొంచెం క్లియర్గా ఉంటుంది. ఆకుకూర తినడం చాలా మంచిదే, మీకు తెలుసు. మూత పెట్టేసా, అలాగే సిమ్లోనే ఉంచా. ఇది కాసేపు సిమ్లో పెట్టానయ్యా అన్నందు కూడా. ఇదిగో అమ్మ చూడండి, ఇది సాంబారుల్లో అట్లు వేసుకునేటప్పుడు చెక్కు తీపోయినా పర్వాలేదనమ్మా, మనం కూరలు వేసుకుంటాం కదా, చేపల్లో అట్లు వేసినప్పుడు ఇదిగో ఇలాగే తీసేసుకుని చక్కగా ఎక్కువ పోయేటట్టు కాకుండా అలా తీసుకోండి. చూడండి ఎలా పైతే చక్కగా మగ్గే లోపల ఇది మనం తీసేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా మీకు చూపించడానికి. దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి వీడియో ఎందుకు, అందుకని ఈ గ్యాప్లో చూపించేస్తున్నా మీకు. ఎప్పుడు ఎక్స్ట్రా ఎవరైనా ఇచ్చినా 4 కాయలు ఉన్నా, లేకపోతే ఒక్కోసారి బాగా తక్కువగా కనపడతాయి రేట్లు, 20 రూపాయలకి 25 రూపాయలకి కాయ వచ్చినప్పుడు అలా ఒక 200 రూపాయలు 10 కాయలు వస్తాయి ఒక్కోసారి. అలాంటప్పుడు ఇలా పోసేసుకుని నేను వేసి పెట్టేసినట్టు పెట్టేసుకోండి ఫ్రీజర్లో. 5 కాయలు చక్కగా ఎంత బాగా తీసానో, మొదలు పెట్టేప్పుడు చూసావు ఇలా వస్తాయి. అందరూ ఇలా తీసుకోకూడదు, చాలా నైస్గా ఇలా తీయాలి, తక్కువ తొక్కపోయేటట్టు తీసుకోవాలి. ఇదేమీ లేదు, కొంచెం వివరం అంతే. మనం కొయ్యటం కదమ్మా, టెంకి అదంతా రాదు. ఏదో ఒకటి కొంచెం తేలిగ్గా అయ్యేటట్టే ఇట్లా చదువు. టెంకి పట్ల ఇది టెంకి పట్టిందేమో అనుకున్నా, పట్ల. టెంకి కూడా పట్టలేదు కాబట్టి ఈజీగా ఉంది. ఇది ఇట్లా వచ్చేసింది కదా. ట్రై చేయటం అంత చేయలే, ఒక్కో దానికి పడితే మళ్ళీ యాతన వద్దు నాకు. ఇది కూడా వచ్చేసింది, చాలా ఈజీగా ఉంది తీటాకి నాకు. టెంకి పడితే మళ్ళీ యాతన అయ్యేది. అది చూసారమ్మా, ఇగో ఈ జీళ్ళన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ పారేసేసి ఒకసారి దాని పని చూసుకుని వస్తా. ఇగో ఎట్లా వచ్చినాయి చూసారుగా, ఇవన్నీ దానిపైన ఒకసారి చూసుకొని వచ్చి ముక్కలకు వస్తా. సిమ్లోనే ఉంచే కదా, అబ్బా అవన్నీ సూపర్గా ఉడికినాయి. ఇప్పుడు చూడండి అమ్మ, ఇది రా సాల్ట్లే సిమ్లో పెట్టేస్తా. ఊరికి 1 నిమిషం హైలో పెట్టా, మళ్ళీ సిమ్లో పెట్టేస్తా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో ఏమీ లేదు, ఇక కొంచెం కారం వేస్తా తర్వాత. ఇప్పుడు సిమ్లోనే పెట్టాను కాబట్టి అమ్మ, మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇదిగో సిమ్లో పెట్టేశాను, మూత పెట్టేస్తా. ఉప్పు పని అయిపోయింది, ఇక కారమే ఉంది, అక్కడ పెట్టేసా, తర్వాత వేస్తా. ఈ లోపల కోసేసుకుందాం. ఒక ముక్కని ఇట్లా 4 ముక్కలు. ప్రతిదీ ఇలా కోసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా. మీకు సంవత్సరం అంతా ఉంటాయి. ఆ సిమ్లో ఉన్నంతసేపు ఉంటుంది కదా, అక్కడ నుంచి నేను ఏం చేస్తాను, ఈ లోపల మీకు పని చేసేస్తా కదా. ఇప్పుడు కోసినట్టు తర్వాత ప్యాక్ చేసే వరకు ఇట్లా పెట్టుకుంటా. కొంచెం టెంకు వచ్చింది, ఇటు గట్టిగా ఉన్నాయి, బాగుంటాయి. మీరు వెజిటేరియన్స్ అయితే వంకాయలు వేసుకోండి, ములక్కాయలు వేసుకోండి, ఎట్లే పప్పులో
బాగుంటుంది పప్పుచారులో. ఇక నాన్ వెజిటేరియన్ అనుకో, చేపల్లో, మటన్లో, ఇక అన్నిట్లో. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడూ దొరుకుతున్నాయి, కానీ ఎప్పుడూ రసాలు దొరకవు. అయ్యయ్యో మామిడికాయలు దొరుకుతాయి. అందుకని మీకు రసాలు దొరికినప్పుడు ఈ పద్ధతిలో చేసి పెట్టుకుంటే క్లియర్. ఇంతవరకు కోసేసానా, అయిపోయింది పని. సిమ్లో పెట్టానులే, మగ్గుతుందిలే, తొందర ఏమీ లేదు. నీకు పెట్టండి కవర్లు ఉంటాయి కదమ్మా, న్యాయంగా జిప్పు కవర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి కవర్లైనా కొని పెట్టుకోండి. అందులో ఉంటాయి, లేకపోతే తెచ్చుకోండి. ఇవి ఉన్నాయి కదా, ఇదిగో రబ్బర్ బ్యాండ్లు ఓ దాంట్లో వేసి పెట్టా. ఇదిగో నేనంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువ వేసుకోను ఆ రోజుకి. నేను ఇవే నాకు చాలా ఎక్కువ, మటన్లో వేసిన, చేపల్లో వేసిన అంతే. కవర్ వేస్ట్ అవుద్ది, నిండా పోసుకుందాం రూల్ లేదు. మీకు ఇంకా ఇన్ని పడతాయి అనుకో ఒక్క రోజుకి, అంతవరకే ప్యాక్ చేసుకోండి. మొత్తం పోసేసి ఒక దాంట్లోనే అవి బయట పెట్టి అవన్నీ ఆరేదాకా ఉండి, లేకపోతే దాన్ని ఎరక్కొట్టి అంత చేయకూడదు. అంతే. ఇందుగా ఇంకోటి చాలు. నేను వంకాయ వేసుకున్నా ఇవి సరిపోతాయి, ములక్కాయలో వేసుకున్నా ఇవి సరిపోతాయి, నాకు చేపల్లో వేసినా సరిపోతాయి. ఎక్కువ మంది వచ్చారా, పెద్ద చేప వండుతున్నానా, 2 పొట్లాలు వేసేస్తా. ఇక వీటి కోసం ప్రత్యేకించి ఒకరోజు ఎందుకులే అని ఇలా చేసి మీకు చూపిస్తున్నానమ్మా. చూసుకోండి ఎలా తెల్ల మతాబుల్లాగా ఉన్నాయో, చూసారా. ఇప్పుడే సీజను, తెచ్చుకోండి. 20 రూపాయలు కూడా దొరుకుద్ది మార్కెట్లోకి వెళ్తే. ఒక్కోసారి గాలిలో వచ్చేసి పడిపోయినప్పుడు బాగా విపరీతంగా రాసులు పోసి ఉంటాయి. తెచ్చేసుకోండి, ఒక 50 మీ ఫ్రిడ్జ్ని బట్టి తెచ్చుకోండి. తెచ్చుకుని ఇలా చేసి పడేయండి అంతే, ఎక్కడికి పో. ఇది నా ఒక్కదాని లెక్కకు చెప్తున్నా. మీకు ఎక్కువ మంది ఉంటే, పిల్లలు మీరు నలుగురు ఉంటే, ఇంకొక 5-6 ముక్కలు వేసుకుని ఒకే ప్యాక్ చేసుకోండి. ఓకేనా. ముఖ్యంగా ఫ్రీజర్లోనే పెట్టాలి, ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రీజర్లో పెట్టాలి. చిన్న ఫ్రిడ్జ్ అయినా పెద్ద ఫ్రిడ్జ్ అయినా ఫ్రీజర్ అనేది ఉంటుంది కదా, అందులో అన్ని వేస్ట్లన్నీ పెట్టుకుంటాం, ఫ్రీజర్లో ఇష్టాన్ని పడేస్తాం. ఇలాంటివి ఉన్నప్పుడు అవన్నీ తీసి అడ్డేసుకోండి. చూసారా 5 కాయలు కోసా, ఎన్ని ప్యాకెట్లు చేస్తున్నాను. ఇదిగో అమ్మ, చూసారమ్మా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. చూసారా 5 కాయలకి 11 ప్యాకెట్లు చేసుకున్నా. సూపర్గా చేసి ఇవన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. బోల్డ్ రోజులు వస్తాయి. మళ్ళీ ఇంకోసారి కాయలు దొరికినప్పుడు మళ్ళీ ఇంకో 1/2 డజను మళ్ళీ తెచ్చుకుని ఎట్టా ముక్కల కోసం. ఇప్పుడు దొరికింది అలాగే పెట్టినా ఎందుకు అని చేసి పారేసా. ఆ కూర వేగేటప్పటికే మీకు చేసి చూపించేసా. అలా అక్కడి నుంచున్న అదే టైం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఒక పని ఎక్స్ట్రా పని అయింది కదా, దానికోసం ఒక వీడియో కాకుండా అందులోనే మీరు చూసేశారు కదా. అది చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ చేసినా కూడా అమ్మ మొక్కలు చేస్తారుగా చేయండి అని అడుగుతున్నారు. చేశానమ్మా, రండి ఇప్పుడు ఆ కూర ఎంతో దూరం వచ్చిందో వెళ్దాం. ఇదిగో చూసారమ్మా, పెసలు ఎలా పప్పు అయిపోతున్నాయో అంతే. దీన్ని మళ్ళీ ఉడకబెట్టుకుంటే ఇంతసేపు సిమ్లో పెట్టేప్పటికి మరీ శుద్ధలాగా అయిపోద్ది, అందుకని ఉడకబెట్టలా. ఇదిగో చూడండమ్మా, చాలు. ఎందుకంటే అల్లం ముక్కలు వేసా, అందులో పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసా, అందుకని ఊరికే ఆ కారం ఆ మాత్రం చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఈ ఫ్లేవరు ఈ టేస్ట్ పోద్ది, కారం ఎక్కువ వేయకూడదు. అదే ఏ చపాతీలోనే తినేటప్పుడు అయితే ఆ కారం కూడా వేసుకోక్కర్లేదనుకో, అన్నంలో కలుపుకుంటా కదా. అంత ఆకుకూర తెస్తే అంత పోయి అటపోయి ఇటపోయి కాస్త మిగిలితే ఇందులో వేస్తే అసలు ఏమైనా కనపడుతుందా. కారం కూడా వేసే కదా. ఒక 2 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెడదాం. ఇప్పుడు కొంచెం మళ్ళీ లేట్ అయిందనుకో, అడుగున ఎగిపోవటం ఎందుకని ఇందులో పోసేస్తున్నా. చూసారుగా అయ్యిందిగా పని, అంత క్లీన్గా తుడిచేసుకుని వచ్చా. ఇదిగో కాసేపు నెయ్యి ఇందులో పెడతా.
మొన్న టమాటా పచ్చడి పెట్టా ఫ్రెష్గా, ఇదిగో కొంచెం వేసుకుందాం అంటే ఊరేయటాలు లేకుండా అప్పటికప్పుడే పట్టేసాయి. అదొక రకం పట్టేయచ్చు, అది పట్టా అనమాట మొన్న. పచ్చడి వేసుకుని తిందాం. ఒట్టి వేపుడు కూరే కదా. ఇదిగో మజ్జిగ చేసుకొచ్చేసా, మజ్జిగ రెడీ. ఇదిగో పచ్చడి వేసుకున్నా కదా, ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తిందామని. ఇంకా ఎంగిల్ చేయలేదయ్యా, అందుకే నెయ్యి పట్టుకున్నాం. పొరచేత్తో ఎక్కువ పనులు చేయలేము. ఓకేనమ్మా. కొంతమంది పచ్చడి కదా అని బాగా తడి పొడిగా కలుపుకుంటారు. నాకేంటో అది అలవాటు అయిపోయింది. ఏది తడి పొడిగా కలుపుకోను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పింది అదే. మేము కొంచెం కూర పక్కన పెట్టుకుని కొంచెం కొంచెం కలుపుకునే అలవాటు అసలు చిన్నప్పటి నుంచి లేదు. అంతా ఇంతంత దాకలతో ఉండేసేది కదా, అందుకని ఆ అలవాటు రాలా. పచ్చడైనా ఇలాగే కలుపుకోవటమే. అప్పుడు నెయ్యిలు వేసుకోవాలి అంత సీన్ లేకపోయినా కూడా ఆ పచ్చడితోనే ఆ కారంతోనే అంతంత అన్నాలు తినేవాళ్ళు కదా ఇళ్ళల్లో. సూపర్. ఆ రోజు కూడా తిని చూపించా మీకు. వచ్చేసి ఉంటుందిలే, ఇది ఇది వదిలేటప్పటికి దానికి దీని ముందే వదిలేస్తారు కదా. వేపుడు అద్దరిపోయింది. నవ్వులు తినాల్సిందే అసలు కదా. కొంతమంది ఒట్టి వేపుడుతో తినలేదు, నేనైతే ఏదైనా తినగలను, అందుకు చేస్తాను. ఇందులో పెసరకట్టు అన్న పెట్టుకుని రసం పెట్టుకున్న పప్పుచారు ఏదో ఒకటి, ఇది కూడా ఒక పొరియలతో సమానమే. తమిళనాడులో అయితే ఎట్లా వండుకుంటే పొరియలతో సమానమే, సైడ్ డిష్లానే వాడతారు. అన్నంలో కలుపుకోలేరు వాళ్ళు. కాకపోతే నా ఆధారంగా తింటా లేరు. నేనైతే మామూలుగా గుట్టుకు మింగుతా కదా. బచ్చకూరలో పెసరపప్పు నానబెట్టలేదు ఒక రకంగా ఉడకబెట్టి వండేసుకుని అదే స్టైలే. కానీ అంటే పెసలే మొలకలు వచ్చిందా వండుతున్నాం కదా, ఆరోగ్యం కదా. వట్టితో పెసరపప్పు కూడా నానబెట్టేసి ఒక ఉడుకు రానిచ్చేసి ఈ ఆకుకూరేసి వండేయచ్చు తోటకూరలాగా. మొలకలు వచ్చిన పెసలు తింటే ఆరోగ్యం. ఇందులో ఉన్నది గుణం హెల్దీ. ఇందాక ఇన్ని పెసలు తీసుకున్నాను, ఇంకా మిగిలింది తినలా. అది కూరలు అయితే తినేస్తాం, నవిలిని కొంది టేస్ట్ వస్తుంది. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఈ పెసలు, ఆకుకూర, ఆ పచ్చడి వేపుడుతో తిన్న చాలు. అది కొంచెం వేసుకున్నానమ్మా, దీంట్లో నంచుకుంటాను. అందరూ ఇప్పుడు చద్దన్నం తినమంటున్నారమ్మ ఆరోగ్యం అని. మొదలు పెడతాను నేను కూడా. మామూలుగా పొద్దున పూట టిఫినే అలవాట్లేదు, ఆలోచిస్తున్నా, మొదలు పెడతా. ప్రాణం హాయిగా ఉంది మజ్జిగను తింటే. షుగర్ ఉన్న వాళ్ళు ఉల్లిపాయ తింటే మంచిది. అమ్మ మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఏంటో సమయం కుదరలేదు అనుకుంటున్నా, గుర్తురాట్లా టైంకి. ఉందమ్మా, షుగర్ ఉంది, బీపీ ఉంది. వాటి పాటికి అవి ఉన్నాయి, నా పాటికి నేనున్నా. రోగాలు ఉన్నాయని మైండ్లో పెట్టుకుంటే మనిషి లేచి తిరగలేము. రోగాలు పట్టి రోగాలు ఉంటాయి, దాంట్కంటూ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, మందులు, అవి వేసుకోవటమే. నాకు రోగం ఉందని ఇప్పటి నుంచే కూర్చుంటే ఒక వయసు వచ్చిన తర్వాత చేసే వాళ్ళకి విసుగుపడుద్దమ్మా. అలా కూర్చోకూడదు ఎవరికైనా. మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పండి. కొంతమంది పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకులు కోడళ్ళు ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు ఈ అత్తలు పనిచేయరు. చాలామంది ఉంటారట. 190 మంది కోడళ్ళు చెయ్యాలి మేము తినాలనుకునే వాళ్ళు ఉంటారు. మొదటి నుంచి కష్టపడి అలవాటు లేదు, చేసి పెట్టాం కదా ఇన్నాళ్ళ నుంచి, ఇప్పుడైనా సుఖపడిపోతే ఎలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నాకు కలలేదు. నేను మొదటి నుంచి కష్టపడ్డా, నాకు తెలుసు. కష్టపడడం అంటే నేను ఎండలోకి వెళ్ళి పొలం పనులు చేసిందాను కాదు ఇప్పుడు. కానీ ఇంట్లో పని కష్టమైన పనులే చాలా చేశాను ఇంట్లోనే. అందుకని ఇవాళ వండుకు తినడమో నేను సపరేట్గా ఉండటం ఏం కష్టమని నాకు అనిపించట్లా. అదనమాట. మీ పెద్దవాళ్ళకి చెప్పిన అలవాటు అయిపోయిన వాళ్ళు ఇక మార్చుకోలేరులే పాపం, వాళ్ళు సేవ చేసి పెట్టాల్సిందే అంతే. కొంతమంది మార్చుకోలేరు, అలవాటు వాళ్ళ పని చేయలేరు. ఈ ఎండలకి పెరుగుల కంటే ఈ మజ్జిగ ఎంత బాగుంది. కూర మర్చిపోయాను,
మీతో మాట్లాడుతూ కూర మర్చిపోయా. ఉల్లిపాయలు పడిపోయాయి కదా. మధ్యవానరాలు నచ్చుకుంటే కూడా కూర బాగుంది. రోజుకు ఒక ఉల్లిపాయ తింటే మంచిది చెప్తున్నారు డాక్టర్లు. కొంతమంది ఏదో ఉల్లిపాయ బయటకు వెళ్తే వాసన వచ్చేస్తుంది అది ఇది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. కొంతమంది తినరు, స్టైల్ కదా. నేను పెరుగన్నంలో తినేసి వెళ్ళిపోయేదాన్ని కదా, ఉల్లిపాయ వాసన వస్తుంది ఉల్లిపాయ అనేవాళ్ళు. అప్పటి నుంచి నాకు పని చూసుకోండి అంటారు అలవాటే. మా ఇంట్లో అందరూ తింటారు, నేను తిన్నంతే. అదేం తప్పు కాదు కదా. తినే తిండిలో అలవాట్లు కొంతమందికి. కొంతమంది పెరుగు తోడుపెట్టేసినప్పుడే రాత్రి పాలు తోడుపెట్టేసి అందులో అన్నం వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసి అట్టు పెట్టేస్తారు. పొద్దున్నే అది తింటారు. ఎంత ఆరోగ్యం. శుభ్రంగా తిన్నాను, చూశారుగా ఎంత బాగా తిన్నాను. అంత అన్నమే పెట్టుకున్నాను చక్కగా. అంత వేపుడేసి తినేసానా, ఇంత పచ్చడి వేసుకుని తిన్నానా, నెయ్యి వేసుకుని. ఎక్కువ అన్నంలో మజ్జిగ పోసుకున్నాను, ఉల్లిపాయ నంచుకోవాలి కూర నంచుకోవాలని. కూర తక్కువ తిని నంచేసుకున్నా. అంత ప్రాణానికి హాయిగా ఉంది అది. అప్పుడప్పుడు వెజిటేరియన్ కూరలు ఎక్కువే వండుతున్నారమ్మా. వెజిటేరియన్ వాళ్ళకంతా హ్యాపీ అని అనుకుంటున్నా. నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళు తినలేరు, కానీ వెజ్ కూరలు నాన్ వెజ్ వాళ్ళు కూడా తింటారు కదా. అందుకని వాళ్ళకి 2 విధాలా ఇద్ది. మీకంటే వెజిటేరియన్ వెజ్ ఎప్పుడు చేస్తుందా అమ్మ అని చూస్తున్నారు. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా. ఓకేనమ్మా. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ వాళ్ళందరికీ. అవుతుందిలే 1,17,000 దాకా అవుతున్నారు. 100-50 తక్కువ ఉన్నాయంటే. కొంతమంది నిదానంగా చేసుకుంటారు. నెలకు ఒక 500 మంది దాకా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నారు అంతమంది చూస్తున్నారా వీడియో? చూడట్లా, చేసేసుకున్నారు. అంతమంది వీడియోకి అంతమంది చూస్తే బోళ్ళంతిది. అంతమంది చూడరు. ఎప్పుడో వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఆ సందర్భం కలిసి వస్తేనే చూస్తారు. ఏంటి ఏముంది ఇవాళ అనేది చూస్తారు. వాళ్ళకి తెరవాలి దాన్ని అనిపించినప్పుడు తెరుస్తారు. ఓకేనమ్మా. రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు, చూడండి. రెగ్యులర్గానే కాదు, ఎప్పుడు మీకు కనిపించినా హెడ్డింగ్ చూడండి. ఓకేనమ్మా. ఇప్పుడు నేను చేసేది ప్రస్తుతానికి నా పని అదొకటే కదా. అమ్మ ఈ పని చేసుకుంటుంది కాబట్టి మీరందరూ హెల్ప్ చేయండి, చూడండి. హెల్ప్ అంటే ఇంకేం చేయక్కర్లేదు, చూడండి చాలు. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడటానికి అక్కడ కూర్చొని మాట్లాడేదంత ఏం లేదు. 2 చేశాను, మామిడికాయ మొక్కలతో కూడా చేసా కదా, ఫ్రీజర్లో పెట్టేసా. మీకు ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు అవన్నీ చూపిస్తాను, ముక్కలు ఎలా పెట్టాను అవన్నీ. ఇప్పుడు ఎందుకంటే ఎలా పడితే అలా ఉంటాయి కదా, ఎవరెళ్ళైనా అలాగే ఉంటుంది. నీట్ చేసి ఒకసారి ఫ్రిడ్జ్ టూర్ చేస్తా. ఈ చిన్న ఫ్రిడ్జ్ అయినా అదొక టూరు, అందరూ చేస్తున్నారుగా, అలా చేస్తా. ఓకేనమ్మా. చేసి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు, లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా.